నమస్కారం. అంబేద్కర్ ఆవేదన గురించి మాట్లాడుకుందాం. మార్చ్ 18, 1956 సంవత్సరం ఆగ్రాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ నిర్మాత తన అనుచరులతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఉన్నపళంగా ఉద్వేగభరితుడైపోయి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. అరే ఏమైంది అంబేద్కర్ గారికి అని అందరూ చుట్టుముట్టి అడిగితే ఆయన కొన్ని విషయాలు చెప్పారు. తన జాతి జనులను తను ఎలా చూడాలనుకున్నాను, ఆయన ఎలా చూడాలనుకున్నారు, వీళ్ళు ఎలా తయారవుతున్నారు, ఆ తేడాలన్నీ ఆయన కొన్ని మాటల్లో చెప్పుకొచ్చారు. ఆ విధంగా ఆ రోజు కన్నీళ్ల పర్యంతమై ఆయన తన ఆవేదనను ఇలా వెలిబుచ్చారు. ఆయన చెప్పిన విషయాలు వరుసగా మీకు నేను చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా విని ఆలోచించండి. ఆయన ఆవేదనలో ఎంత నిజం ఉంది. ఈరోజు కూడా మనము ఆ విషయాలు సమాజంలో చూడొచ్చు. ఎందుకు కన్నీళ్లు గారుస్తున్నారు అంటే ఆయన చెప్పిన విషయం ఏమిటంటే, నేనేమో మిమ్మల్ని రాజులను చేయాలనుకున్నాను. మిమ్మల్ని అంటే తన జాతి వాసుల్ని, తన జాతి జనుల్ని రాజులుగా చూడాలనుకున్నారు ఆయన. నేనేమో మిమ్మల్ని రాజులను చేయాలనుకున్నాను, మీరేమో లాభసాటి నౌకర్ల వలె మిగిలిపోతున్నారు అని ఆయన ఆవేదన చెందారు. నేనేమో మిమ్మల్ని రత్నాలుగా చూడాలనుకున్నాను, మీరేమో మట్టి పెళ్ళలుగా మిగిలిపోతున్నారు. నేనేమో మిమ్మల్ని రత్నాలుగా చూడాలనుకున్నాను, మీరేమో మట్టి పెళ్ళలుగా మిగిలిపోతున్నారు. నేనేమో మిమ్మల్ని సంఘటిత శక్తిగా ఎదగాలనుకున్నాను, మీరేమో ఎవరికి వారు వ్యక్తులుగా ఎదగాలనుకున్నారు. ఆ వ్యత్యాసం చూడండి. నేనేమో మిమ్మల్ని సంఘటిత శక్తిగా ఎదగాలనుకున్నాను, మీరేమో ఎవరికి వారు వ్యక్తులుగా ఎదగాలనుకుంటున్నారు. నేనేమో రాజ్యాంగమనే ఆయుధంతో గౌతమ బుద్ధుడు, జ్యోతిరావు పూలే మొదలుపెట్టిన యుద్ధం గెలవాలనుకున్నాను, మీరేమో రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ నిద్రపోవాలనుకుంటున్నారు. నేనేమో రాజ్యాంగమనే ఆయుధంతో గౌతమ బుద్ధుడు, జ్యోతిరావు పూలే మొదలుపెట్టిన యుద్ధం గెలవాలనుకున్నాను, మీరేమో రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తూ నిద్రపోవాలనుకుంటున్నారు. నేనేమో పూర్వీకుల చరిత్ర చదివి ఆచరించి పీడిత తాడిత మూలవాసుల తరఫున మీరంతా నిలబడాలనుకున్నాను, మీరేమో మన పూర్వీకుల చరిత్రే చదవకూడదని అనుకుంటున్నారు. నేనేమో పూర్వీకుల చరిత్ర చదివి ఆచరించి పీడిత తాడిత మూలవాసుల తరఫున మీరంతా నిలబడాలని అనుకున్నాను, మీరేమో మన పూర్వీకుల చరిత్రే చదవకూడదని అనుకుంటున్నారు. నేనేమో వచ్చిన స్వాతంత్ర్యం నుంచి వేరే స్వతంత్రం కోరుకోవటం లేదు. వెట్టి చాకిరీ, బానిసత్వం, కులం, మతం, దోపిడీ, దౌర్జన్యం, సంకెళ్ళ నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేయాలనుకున్నాను, మీరేమో ముందు చూపు లేకుండా రాబోయే పెనుముప్పును చూసుకోకుండా కళ్ళు మూసుకుని కూర్చున్నారు. నేనేమో వచ్చిన స్వాతంత్ర్యం నుంచి వేరే స్వతంత్రం కోరుకోవటం లేదు. వెట్టి చాకిరీ, బానిసత్వం, కులం, మతం, దోపిడీ, దౌర్జన్యం, సంకెళ్ళ నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేయాలనుకున్నాను, మీరేమో ముందు చూపు లేకుండా రాబోయే పెనుముప్పును గమనించుకోకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు. స్పృహ లేని ఉద్యోగాల కోసం, స్ఫూర్తి లేని రాజకీయ నాయకుల కోసం, సంఘటితం కాని సంస్కర్తల కోసం, వీళ్ళ కోసమా నా ఈ కన్నీళ్ళు? స్పృహ లేని ఉద్యోగాల కోసం, స్ఫూర్తి లేని రాజకీయ నాయకుల కోసం, సంఘటితం కాని సంస్కర్తల కోసమేనా నా ఈ కన్నీళ్ళు? అందుకే మిమ్మల్ని చూడగానే
నా భావోద్వేగాలు ఆపుకోలేకపోయాను. మీరంతా నా అనుచరులు గనక నా జాతి వాసుల కోసం నేను కారుస్తున్న నా కన్నీళ్ల విలువ తెలుసుకుంటారని భావిస్తున్నాను. ఈ రకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన కన్న కలలేమిటి, ఆయన తర్వాత ఆయన జాతివాసులు చేస్తున్న పనులేమిటి బేరీజు వేసుకుని అవి గ్రహించి ఆయన మనోవేదనకు గురై కన్నీళ్లు కార్చారు. 1956 మార్చి 18న ఆగ్రా నగరంలో ఈ సంఘటన జరిగింది. అంబేద్కర్ ఆవేదనను ఈ రోజుకు కూడా జనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆయన ఆవేదన అర్థం చేసుకుని అందుకు తగిన విధంగా స్పందించాల్సిన అవసరం ఉంది. సమాజాన్ని కొత్త దిశలో నడుపుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నాకు ఈరోజు ఎందుకో అంబేద్కర్ ఆవేదన గురించి 4 మాటలు మీతో పంచుకోవాలనిపించింది. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి సెలవు.